సత్ నుంచి సృష్టి ఆవిర్భవించిందని చెప్పడం జరిగింది. సత్ అంటే ఏంటి? నిర్వికారం, నిర్గుణాకారం. అసలు సత్ అనే పదానికి ఏమీ లేదు కాబట్టి దానికి సత్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏమీ లేనటువంటి స్థితి నుంచి దేవుడి యొక్క సంకల్పం ద్వారా సృష్టి జరిగింది అని చెప్పడం వరకు సత్ అనే పదం ఉపయోగించడం జరుగుతుంది. ఈ సత్ నుంచి ఆదిశక్తి, సృష్టికి మూలమైన శక్తి, పరాశక్తి. ఈ ఆదిశక్తే విశ్వ సృష్టికి స్థితి లయలకు కారణమైనటువంటిది. ఈ విశ్వం ఆదిశక్తి నుంచి ఆవిర్భవించింది. ఈ ఆదిశక్తి అనే దానిని మనం ఒక ఎనర్జీగా గుర్తించాలి. బ్రహ్మకాలుడు మరియు ఆదిశక్తి ఈ రెండింటి నుంచి ఉద్భవించినటువంటి సదాశివ. సత్ నుంచి బ్రహ్మాండం ఏర్పడింది. బ్రహ్మాండం నుంచి ఆదిశక్తి మరియు బ్రహ్మకాలుడు ఏర్పడింది. బ్రహ్మాండంలో ఉన్నటువంటి కాలాన్ని బ్రహ్మకాలుడు అంటారు. బ్రహ్మకాలుడు ఆదిశక్తి ఈ రెండింటికి మధ్య ఏర్పడినటువంటి సదాశివ. ఈ సదాశివ నుంచి శివకేశవులు ఏర్పడ్డారు. శివకేశవులకి ఒక్కొక్కరికి కూడా పరాశక్తి కింద పార్వతీదేవి, ఆదిశక్తి కింద లక్ష్మీదేవి. ఇంతమందిగా ఉన్నటువంటి దేవుళ్ళలో శక్తి ఒకటే, దట్ ఈజ్ ఎనర్జీ. అదే ఆదిశక్తి, పరాశక్తి. ఏదైనా అనుకోండి, ఇద్దరు ఒకరే. విష్ణు నాభి నుంచి బ్రహ్మ యొక్క ఆవిర్భావం జరిగింది. బ్రహ్మ నుంచి సృష్టి జరిగింది.